ఒక 400-500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి మరి అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. మరి వీళ్ళను అమాయకులందమా లేకపోతే ఎడ్డోళ్ళందమా మరి ఏ రూపంలో వీళ్ళను మరి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం, ఉద్యమం అనేది భారతదేశంలో తెలంగాణలోనే పుట్టుకొస్తుంది. వాస్తవానికి తెలంగాణలో ఇంత ఉద్యమం ఉన్నటువంటి ప్రాంతము ఇంత అన్యాయానికి గురవుతూ ఉంటే మరి ఎందుకోసము వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్ల ఉన్నారు, ఎందుకోసం మరి దాన్ని వదిలేస్తున్నారు అనేటటువంటిది పెద్ద సమస్యగా మారిపోయింది వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే నిన్ననే ఆల్రెడీ 3 భాగాలుగా చేస్తున్నా అనేటటువంటిది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి ఏమో 3 భాగాలుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తూ ఉంటే మరి వీళ్ళంతా చూస్తూ ఊరుకోవడము ఏంది అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారినమాట వాస్తవం. వాస్తవానికి తెలంగాణ ప్రజలారా ఇలా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఉద్యమము వస్తూ ఉన్నది. మరి అప్పుడేమో భారతదేశం నుంచి ఇంగ్లీషులను తరిమేద్దామని చెప్పేసి ఒక ఉద్యమం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రాలలో ఒక్కొక్క ఉద్యమం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ అనేటటువంటిది ఇవాళ 3 భాగాలుగా విభజిస్తున్నా అని డిక్లేర్ చేసిన తర్వాత మరి నిమ్మకు నీరెత్తినట్లు ప్రజలు ఉండడం అనేటటువంటిది ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి ముచ్చట. వీళ్లకు మరి చచ్చి చేష్టలుడిగిపోయినరా? తెలంగాణ ప్రజలకు ఆక్రోశము, ఆవేదన అవన్నీ కూడా పోయినాయా? తెలంగాణ ఉద్యమంతోనే మరి అంతా ఎటువైపు పోయి ఏమవుతుంది అనేటటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. దయచేసి మరి విభజించి పాలించి మనలను ఎటుగాని పరిస్థితులలో చేసేటటువంటి సంస్కృతి మరి మనకైతే వస్తూ ఉన్నది. అలాంటి సంస్కృతి వచ్చిందంటే తెలంగాణ మాత్రం చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితులలో నెట్టివేయబడేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి దీనికేమో మనం మాట్లాడితేనేమో వాళ్ళకేమో బాధ అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళేమో సప్పట్లు కొడుతూ ఉన్నారు పక్కపొంటి ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో తెలంగాణ కొనసాగుతూ ఉన్నది. అన్ని రకాల నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. మరి దానికి ఖచ్చితంగా మరో ఉద్యమము రావలసినటువంటి పరిస్థితి అయితే నాకైతే కనిపిస్తూ ఉన్నది.